యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తమ్మిడి పద్మారావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాటి మణిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తమ్మిడి పద్మారావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంతాటి మణిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకే కృషి చేస్తామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను బలోపేతం చేయడానికి కార్యకర్తలు సమిష్టంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంప విజయ్ కుమార్, భీమగాని వెంకటేష్, పర్రే ప్రభాకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జిను ఈరోజు అంటే మే 20 నుంచి జూన్ 20 వరకు జెండా పండుగ అనే కార్యక్రమాన్ని గల్లీలో జెండా ఎగిరేయాలని చెప్పేసి జెండా పండుగ చేసుకోవాలని చెప్పేసి కవితక్క ఇచ్చిన పిలుపుకు అందరం అన్ని నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక జరుగుతున్న రాక్షస పాలన ఎలాగైతే సాగుతుందో, ఎందుకంటే నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు, అనేక రకమైన సమస్యలతోటి రాష్ట్రం విలవిల్లాడిపోతుందన్న ఉద్దేశంతో ప్రజలను ఉద్దేశించి, ఎందుకంటే సామాన్య ప్రజలకు అసమానతను గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజలను అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈరోజు కవితక్క కొత్త పార్టీ తేవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే 40 నుంచి 50 లక్షల మంది పైగా యువకులు నిరుద్యోగులు ఇక్కడ దిల్సునగర్ ఏరియాలో, ఆ కుచ్చికడపల్లి ఏరియాలో చాలామంది ఒక పూట అన్నం తిని, ఒక పూట పస్తులు వండుకుంటా, ఒక నీళ్లు తాగలేని పరిస్థితి, పడుకుంటా స్థలం లేకుండా అన్నటువంటి పరిస్థితిలో నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు మొన్న చూస్తున్నాం రైతుల సమస్య నాడు. రైతుల కళ్ళల్లో ఒడ్లు అలాగే ఉండిపోయినాయి. రైతుల బాధలు, రైతుల కష్టాలు ఎవరికీ అర్థం కావట్లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతుల బ్రతుకులు మారతలేవు, యువత బ్రతుకులు మారతలేవు, ఏ వ్యవస్థనే మారడం లేని పరిస్థితి చూస్తాం. స్వతంత్రం వచ్చిన కాంచెలు చూస్తున్నాం మనం. సమస్యలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కడ అభివృద్ధి చేస్తాను వస్తుండు, ఎవడు వాని స్వార్థం కోసం ఆ నలుగురికి మాత్రమే ఉపయోగపడుతుండు. రాష్ట్రాన్ని అట్టడుగున తొక్కేస్తున్నటువంటి పరిస్థితి అవపడుతుంది. ఎవడొచ్చినా రాష్ట్రాన్ని గుల్ల చేస్తుర్రు, రాష్ట్రాన్ని అప్లపాలు చేస్తుర్రు. ఏ యువతకు న్యాయం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే ప్రభుత్వం 6 పథకాలు పెట్టిందో 6 పథకాలలో ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు కాలేని పరిస్థితి ఉంది. నిరుద్యోగ సమస్య ఉంది, ఇందిరమ్మ ఇళ్ల సమస్య ఉంది. ప్రతి సమస్య అంటే చెప్పాలంటే రాష్ట్రంలో ఆయన చెప్పిన ఒక్క మాట కూడా అబద్ధాల చోర్ ఎవరంటే రేవంత్ రెడ్డి చేయకపోవచ్చు. ఎందుకంటే ఇలా కవితక్క ఇంకా మాకు ఒక పార్టీ పెట్టిన తర్వాత పాంచజన్యం అని పెట్టింది. ఆ పాంచజన్యంలో ఉచిత విద్య, ఎందుకంటే సామాన్య పేదలకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక ఇక్కడ తమిళనాడులో ఒక LKG స్టూడెంట్కు 15,000 ఉంటాయి, ఇక్కడ 1,20,000 ఉన్నది. ఆ రకంగా ప్రజలను దోచుకుంటుండు, సామాన్య ప్రజలు దోచుకుంటున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడున్న ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ ప్రభుత్వం ఒంటరిగా ఏర్పడ్డది, స్వచ్ఛందంగా ఏర్పడ్డది. అయినా ఇక్కడ వేయలేకపోతుంది, అసమర్థతంగా తయారైండు. కమిషన్ల కోసం కార్పొరేట్ స్కూళ్ళలో కమిషన్ల కోసం కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని కార్పొరేట్ కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా ఆలేరుకి వస్తే, వీర్లాయిలేకి వస్తే రఘునాథపేరు మండలం చేస్తున్నాడు, దాన్ని వదిలేసిండు. ఈ రైల్వే పిడిచి చేస్తాడు, దాన్ని వదిలేసిండు. ప్రతి ఊర్లే రోడ్లు వేస్తున్నాడు, అది వదిలేసిండు. పట్టణ ప్రాంతాల్లో ఉచిత వాటర్ ఇస్తాడు, అది వదిలేసిండు. మండలానికి 50 పడకల ఆసుపత్రి కట్టిస్తాడు, అది లేదు. ప్రతి ఒక్కటి అబద్ధాలతోటి మొదలైంది. ఇది కాంగ్రెస్ అంటేనే కమిషన్ల కోసం, కబ్జాల కోసం పుట్టిన పార్టీ. కానీ ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే కవితమ్మ చెప్పింది, ప్రతి ఒక్క సామాన్యునికి అందుబాటులో విద్యనిస్తా,
ఉచితంగా విద్యనిస్తా, ఉచితంగా వైద్యం ఇస్తా. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఎకరం భూమి అమ్ముకున్న పరిస్థితి వచ్చింది ఇవాళ. కానీ ఆ పరిస్థితి రాకుండా సామాన్యులకు అందుబాటులో వైద్యాన్ని విద్య తీసుకొస్తా, వచ్చిన అధికారంలోకి వచ్చిన ఒక 1 year లోపల 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అదే మాట అంటే మాట తప్పితే మెడ కోసుకుంటా, నీ మాట మీద నిలబడే మనిషి అని చెప్పింది. ఆ నమ్మకంతో మేము పార్టీలోకి వచ్చినాం, పార్టీని అభివృద్ధి చేస్తాం. మన విద్యార్థి సమస్య మీద కొట్లాడినాం, అంతకుముందు రైతుల కోసం కొట్లాడినాం. అయితే ప్రతి ఒక్క సమస్య మీద ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే కొట్లాడుతున్నాం. మా తెలంగాణ రక్షణ సేన పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి సమస్య ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉంటుంది. కవితక్క తరపున, ఎందుకంటే కవితక్కను వదిలిపెట్టిన బాణాన్ని ఇక్కడ నేను కవితక్కను ఆలేరుకి వదిలిపెట్టింది మొత్తం. ఆలేరులో నేను కవితక్క కోసం పనిచేస్తానికి వచ్చిన ప్రతి పౌరునికి పొలాలందే విధంగా, ఇల్లు రాని వరకు ఇల్లు వచ్చే విధంగా ప్రతి సమస్యను నేను నా మెడల మీద వేసుకొని, నా భుజాల పైన వేసుకొని నేను ఆ సమస్యను తీరుస్తానని సమయంగా తెలియజేసుకుంటున్నాను. జై టీఆర్ఎస్.